స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామ అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? మామ వద్దు మామా, సిగ్గున్నా తిరుగు. I love you, Baba. Congrats. I myself will not leave here until the streets are deserted. Around you are no longer captain. అమ్మో ఏం చెప్పినా ఏం చేసినా బెస్సాలే. నిజంగా నా తప్పేం లేదు మామా. నువ్వు చెప్పినట్టుగా నా లెటర్ తీసుకెళ్లి శ్వేత బండిలో పెట్టాను రా. లెటర్ రజనీ పేరుతో వచ్చింది ఆ బిల్లగాడు. శ్వేత బండిలో పెట్టాను రా. ఆగుబే, చూసినావా? కావాలన్న బిల్లగా నిరికిత్తుడు, అర్థమైందా? అమ్మ నా కొండిగా. ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని వాడిని పట్టుకో. లేవరా లేవరా బై లే. అన్నింటికి వచ్చి పోమన్నాడు. రోయ్ నిన్నే, నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? ఏయ్ వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు? ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా? రేయ్ లంగా, డిస్కో డిస్కో రంగా చూడు, ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్. దాన్ని కూడా మన ఇద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ డ్యామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా. నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటి గెలిస్తే వాడిదే శ్వేత. ఓకే డన్. సీనా సిట్టింగా? సీనేరా. ఎప్పుడు ఎక్కడ? ఎల్లుండి గ్రౌండ్లరా. ఈ రంగగాడి పంతం, పిల్లగాడి యంతం. మండే సూర్యుడు రాయి స్కోప్ పిల్ల. ఏ పిల్ల, ఏ స్కోప్ స్కోప్ పిల్ల. ఈ ఊరు మనది, ఈ భూములు మనది. వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి. ఇలా ఉదయమే వదిలిపెట్టారు. రాగానే ఎవరైనా పెద్ద మనుషుని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన. మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది. మీలాంటి పెద్ద మనుషులు కష్టపెడితే పుట్టగతులుండయి. మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా. నన్ను ఆశీర్వదించండి. వస్తా. రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమరా మస్తుకున్నాను. మా తమ్ముడు బేబీ. వీళ్ళెవరు? వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రేయ్
చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రా రే చెప్పాలి, అన్నా. మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. ఆ. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరే అన్న. దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. అలా. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన అన్నా శిబిరానికి నువ్వు అను, ప్రజలందరూ బాడీ కూడా దొరకదు. ముసల్లా కొడుకుది ఆడేం చేస్తాడే. అక్రమాలను అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీ తాత ముసలోడే కార్యాచరణకు సార్థకత ఒక్కడే కట్టెపట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిష్ వాడిని బగాయించింది కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రేపు పోరగలదేముందిరా, బిగ్గరగా వినిపించి చాటింగ్లు మన డేటింగ్లు తప్ప. హక్కులను కాపాడుకోవాలంటే అయినా అందరూ మనం ఐకమత్యంగా ప్రేక్షణ కావాల్సింది ముందడుగు వేయాలి. పై ఆఫీసర్కి రిపోర్ట్లు పంపి ఆ ఎంఆర్ఓ గురించి. కదలి రావాలి. మీ ఇద్దరు మొన్న అనుకున్నట్టు ఫైట్ లో గెలిస్తే వాటే శ్వేత. ఓకేనా? ఓకే. ఓకే. ఈ డిచ్పల్లి యువత తీరుకున్న పాన. తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాలి. దానికి ముఖ్యంగా యువత కదలి రావాలి. మన యువత ఆవేశానికి మన్ను మిన్ను ఏకమై ఏంటిరా ఇదంతా? ఆపండ్రా. నేను చెప్పలే, ఆ లింగాలే అనుకున్నా. వాళ్ళ కొడుకులు కూడా మనకు ఉపయోగపడుతుండ్రు. మాస్టర్ ప్రాబ్లం సాల్వ్. ఇక ఎమ్మరో గారి దుకాణం బంద్ చేయాలా. పంతులు గారి సంగతి గారు చూసుకున్నారు. మీరు వెళ్ళి ఈ సాలగాలను లోపల నూకుండ్రి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటు లేదు, మనిషి లేడు. ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోత్త కొడకండి. హాయ్ సార్. సార్ ఏయ్, బోర్ కొడుతుంది. ఆ టీవీ కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. ఉన్న ఈ బెల్ట్ మాకు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లలు కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ గెలిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి. మనకంతా మంచి జరుగుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవర్సగాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. ఆపండి. గాడిదలు అడిగారు, సిగ్గులు ఎదురా మీకు? లీడర్లే సొసైటీని నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమనాలరా? ఛీ! చల్ నిక్లా మామ. సంపత్, హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నేను బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగుందిరా బాయ్. ఈ విషయం హైకమాండ్కి తెలిసిందనుకో మస్తు ఖుషి అవుతుందిరా బాయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాస్ అయినా గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు,
ఎమ్మెల్సీ నువ్వు. నమస్కారం. ఇక మీ ఇద్దరు లేచి కిందికి వెళ్ళి మీ దాకా మొత్తం కలిసేటట్టు ఓసారి కావలించుకోండి రా భయ్. రేయ్ సాంబయ్య, సాంబయ్య, రేయ్ సాంబయ్య. వద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నన్నేం చేయొద్దయ్యా, పిల్లలకి అలా ఉండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు జనాల్ని వేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయాలే బాధతో అలా చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా వెళ్ళించండయ్యా, చూపించండయ్యా. భూములు పోయాయా? అయ్యా 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 ఎన్ని కష్టాలు రా నీకు. అయ్యా. ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు? నువ్వే పోయావు అనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను వదిలేండి అయ్యా, క్షమించండి అయ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా అన్నా, ఎండాకాలంలో కూడా చలి ఎక్కువ ఉంది. మన పోరగాలకి ఫోన్ కొట్టి ఈ ఇల్లు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా 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 నువ్వేం చెప్తాను చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదయ్యా. అయ్యా 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 నువ్వేం చెప్తాను చేస్తానయ్యా. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని సార్. తెలిసింది. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థన మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తాడని పరిశీలకులు భావిస్తున్నారు. నమస్కారం. రండి రండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం. మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకండి భయపడ్డం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. హాయ్. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా, బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పువా. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది అంటే అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? శ్వేత అది చేస్తున్నావు, నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే. కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నేను లవ్ చేయాలి? అదేంటి శ్వేత అంత మాట అనేసావు? ఈ టౌన్ లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని. రేపో మాపో ఓంకర్ అన్యాయ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు, ఓడించాలి. అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత, ఎలాగైనా భిక్షపతి గారిని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ. టాన్ 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 టాన్.
ఈ దేశం ఫ్యూడల్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అయితే మారింది కానీ ఫ్యూడల్ మనస్తత్వాల్ని మాత్రం మార్చుకోలేకపోయిందమ్మా. అందుకే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వారికి ఏమాత్రం తీసిపోని రాజకీయ నాయకులను తయారు చేసుకుంటున్నాం. కర్మ. మాస్టర్, ఒక్కసారి ఆలోచించండి. బిల్లా రంగాన్ని మనం సరిగ్గా వాడుకుంటే మనకి స్ట్రెంగ్త్ అవుతారు. ఎలాగో మనకి యంగ్స్టర్స్ సపోర్ట్ చాలా అవసరం కదా. నీకు తెలియదమ్మా వీళ్ళిద్దరి గురించి. నేను వీళ్ళకే కాదు, వీళ్ళ తండ్రులకు కూడా చదువు చెప్పాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి మూర్ఖుల్ని చూడలేదమ్మా. చెడ్డోళ్ళనైనా భరించొచ్చేమో గాని ఇలాంటి మూర్ఖుల్ని భరించడం చాలా కష్టమమ్మా. మీరే అంటుంటారు కదా మన కంట్రీలో ఎనీ చేంజ్ ఇస్ పాసిబుల్ బై ద యూత్ అని. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు చేంజ్ దెమ్. వాళ్ళంతటి వాళ్ళే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ అట్లీస్ట్ వీ కెన్ చేంజ్ దెమ్. నా భయం వల్ల వాళ్ళు మనల్ని మారుస్తారేమో అంతండి. నో డోంట్ వరీ. మీరు అనండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సీరియస్లీ, జస్ట్ ట్రస్ట్ మీ. సరే, నీ ఇష్టం తల్లి. ఈసారి జరిగే ఈ ఎలక్షన్ మామూలుది కాదు, ఉప ఎన్నిక. అంతా ఇదిగో వీడి వల్లే వచ్చింది. స్టేట్ నజరంతా ఇప్పుడు నీ మీదే ఉంటుంది. పైగా ఆ రెండు లింగాలు ఇప్పుడు కలిసిపోయినాయి. నామినేషన్ అప్పుడే మన తడాకా ఏందో చూపించాలి. కడప కర్నూలుకి ఫోన్ కొట్టినా బ్యాలెన్స్ ఆడిది బే, ఇందాక అడుగు తెలియదన్నో. అబ్బా, పరేషన్లో పతంగ ఎగరేస్తావేంద్రా? మన తడాక ఇక్కడ కాదు చూపించాల్సింది. మన నామినేషన్లు ధూమ్ధామ్ హైదరాబాద్లో వినిపించాలా. అందుకే ఏర్పాట్లు గ్రాండ్గా చేయండి. రేయ్, ఏనా కొడుకు దుకాణాలు దేనికి లేదు, పనికి వెళ్ళడానికి లేదు. ఏడో ఇష్టం మన జెండాలు ఉండాలి, మన మనుషులు ఉండాలి. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, గోడలు అన్నిట్లో మన పోస్టర్లు ఉండాలి. గ్రౌండ్ గోడలమే వద్దన్నా, గడ రానాడు కూడా ఆగి మరీ ఉచ్చబోసిపోతాడా అడొద్దు. ఉచ్చల సంగతి పక్కన పెట్టి పేపర్ల సంగతి చూడండి రా. ప్రతి పేపర్లో మనం చూసే రావాలా, వేరే ఏది రావద్దు. సరే అన్న. సార్ పేపర్ ఒకటి వచ్చిండు. చల్ రే, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎతీసుతీ లేనాడు ఇళ్ళకెంటికలు బిక్కున్నాడంట. ఈ టైంలోనే తమ్మి వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి ఉండేది. రే చెప్పల్ రమ్మనరా. పేపర్ రమ్మను. నమస్తే ఎమ్మెల్యే సాబ్. నమస్తే. ఏంటో ఇటు వచ్చినావు? మీ తమ్ముడు బేబీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారం క్రితం చనిపోయిన ఆదర్శ రైతు సాంబయ్య ఆత్మహత్య కూడా బేబీయే కారణం అని జనాలంతా అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? ముందు నువ్వు సాంఘిక శాస్త్రం చదువుకోవాలి. మనది ఒక కృత్రిమ దేశం. దీనికి ఒక జాతి, ఒక సంస్కృతి లాంటివి ఏం లేవు. రకరకాల భాషలు, కులాలు, మతాలు కలిస్తే ఈ దేశం ఏర్పడ్డది. దీంట్లో ఒకరికి మంచి చేస్తే ఇంకొకరికి సెడ్డ కనిపిస్తాయి. ఇవన్నీ ఇనుకుంటూ కూర్చుంటే దేశం ప్రగతే కుంటుపడుద్ది. నీకు తెలవదా? అంటే మీరు వాటిని సమర్థిస్తున్నారా? లే, ఖండిస్తున్నా. ఇంతకుముందు మీరు, ఇప్పుడు మీ తమ్ముడు గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం యొక్క సమస్యలపై మాట్లాడింది లేదు, పట్టించుకుంది లేదు. కృష్ణ మాస్టర్ గారు కనిపించే సమస్యలు మీకు కనిపించట్లేదా? లాగు జారితే ప్యాంట్ అన్నట్టుంది నీ వ్యవహారం. గా కిష్టయ్య మాస్టర్ అన్ని సమస్యలు ఎలుగులోకి తీసుకొస్తుంటే ఆయనే గెలవాలి కదా. ప్రజల మద్దతు మాకే ఎందుకుంది? ఇవన్నీ ఉత్త గాలి ఆరోపణలు. నాకు మీటింగ్ టైం అవుతుంది, వస్తా. ఎండ మస్తు కొడుతుంది. వదలరా. అరే గుడి, ఎందుకున్నారా ఇక్కడ? వాడు బయట ఉంటే రంగాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఉంటే శ్వేత ముందు వాడిని ఎదవం చేయొచ్చు. అందుకే నేనే రమ్మన్నా. ఇంట్లో నీకు ఫైదేంద్రా? వాడు నన్ను గ్రౌండ్లో కొట్టింది మర్చిపోలేకపోతున్నా. రివెంజ్. మీరు ఎలక్షన్లో మా తరపున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేత చెప్పింది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. అల్లా ఆప్కా భలా కరేగా మాస్టర్. ఈ ఎలక్షన్లో మనం ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో మీకు తెలుసా? నీకు తెలుసా? లే. మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి సెజ్ పేరుతో ఈ టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కాజేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మన టౌన్ కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి మన భూముల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మీ వల్ల అవుతుందా? ఓకే సార్. ప్రచారం చేయాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఎవరు అబద్ధాలు ఆడకూడదు. రెండవది, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది, మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా, అయ్యప్ప మాలేస్తున్నామా? ఇవన్నీ మాత్రం కావు సార్. పెద్ద మనిషి చెప్తా ఉండగా మధ్యలో నీళ్ళు లేదు బే. మూడవది, డబ్బులు ఖర్చు చేయకుండా ఈ ప్రచారం చేయాలి.
మీకు ఈ రూల్స్ ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ. ఎవడు చేస్తలేడు ఎలక్షన్, ఒక్కడే నిలబడ్డాడు. ఆగుబే గుద్దుతా, చెప్పేది నువ్వు. వెల్, ఇప్పటి నుంచి టౌన్లో శిబిరం, ఓటర్స్ లిస్ట్ లాంటి పనులు రంగా నువ్వు చూసుకో. బిల్లాది ఓకే. ఓకే డిస్కో రంగా జిందాబాద్, డిస్కో రంగా మీరేం ఫిగర్ చేయకండి సార్, మేము చూసుకుంటాం అంతా. వేస్తాం. నడురా. వీళ్ళు మనకు అవసరం అంటావా అమ్మా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాస్టర్ ప్లీజ్. ఓకే